న్యూస్ చూస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఐలాపూర్లోని 6 అంతస్తుల భవనం కూల్చేసేందుకు హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టారు. ప్రభుత్వం ఇనాం భూముల్లో ఈ భవనాన్ని అనధికారికంగా నిర్మించినట్లు హైడ్రా తేల్చింది. వివాదాస్పద భూముల్లో నిర్మించిన క్రిస్టల్ డెవలపర్స్ అపార్ట్మెంట్ వాసులను హైడ్రా అధికారులు ఖాళీ చేయించారు. ఉదయం నుంచి బిల్డింగ్ ను జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం కూల్చివేతలు నిలిపివేశారు. चार्जिंग लाइव సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు తాత్కాలికంగా నిలిపివేశారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పరశురాం సిద్ధంగా ఉన్నారు. పరశురాం, ప్రభుత్వ ఇరాం భూములను రక్షించేందుకు హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేసింది. బట్ ఇంతలోనే ఆపేసింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? భారీ బందోబస్తు నడుము కూడా వెళ్ళింది కదా అక్కడికి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో ఐలాపూర్లో 208 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 5 అంతస్తుల భవనాన్ని కూల్చివేతను ఈరోజు హైడ్రా చేపట్టడం జరిగింది. గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ హైడ్రా అధికారులు ఇక్కడ నిర్మించినటువంటి అపార్ట్మెంట్తో పాటు మరికొన్ని అక్రమ నిర్మాణాలను కూడా గుర్తించడం జరిగింది. పొరుగులో ఉన్నటువంటి కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్లో ఈ భూమిలో రిజిస్ట్రేషన్ చేసుకొని పెద్ద ఎత్తున అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం జరిగిందని చెప్పి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో విచారణలో ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలను తేల్చడంతో ఈరోజు కూల్చివేతకు హైడ్రా సిద్ధమైంది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచే కూడా భారీ ఎత్తున అధికారులు అదేవిధంగా భారీ పోలీస్ బందోబస్తును కూడా ఉదయం నుంచి ఇక్కడ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఐలాపూర్లో ఎవరు కూడా స్థానికులు ఇటువైపు రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రస్తుతం మనం ఏదైతే కూల్చివేసినటువంటి ఆ భవనాన్ని మనం చూడవచ్చు. కొంతమేర పాక్షికంగా కూల్చివేయడం జరిగింది. అయితే కొంతసేపటి ముందుగా ప్రహారీ గోడను కూల్చివేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కుటుంబాల వరకు సుమారుగా 45 కుటుంబాలు ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాయి. వాళ్ళు అద్దెకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించేందుకు కొంత సమయం ఇచ్చారు. సమయం ఇచ్చిన తర్వాత ఆ భవనం వెనుక వైపు నుంచి కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. కొంత కూల్చివేతలు జరిగిన తర్వాత పాక్షికంగా జరిగిన తర్వాత ఉన్నతాధికారుల నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో ప్రస్తుతం అయితే తాత్కాలికంగా ఈ కూల్చివేతకు అయితే బ్రేక్ ఇవ్వడం జరిగింది. అటు హైడ్రా మాత్రం హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. కేవలం అందులో అద్దెకుంటున్నటువంటి వాళ్ళని ఆ కుటుంబాలను ఖాళీ చేయించేందుకు మాత్రమే తాము సమయం ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. సుమారుగా 2 గంటల పాటు వారికి సమయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ 2 గంటల్లో అవి కూల్చివేసిన తర్వాత అలా సమయం ఇచ్చిన తర్వాత ఆ ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ కూల్చివేతలు ప్రారంభమయ్యే సూచనలు అయితే కనబడుతున్నాయి. గత కొన్ని ఏళ్ళలో కూడా 30-40 ఏళ్ళ కూడా ఇక్కడ ఏదైతే ఐలాపూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 1 నుంచి 220 వరకు కూడా సుమారుగా 1300 ఎకరాల భూమి వివాదాస్పదంగా ఉంది. చాలా మటుకు ఇవన్నీ కూడా భూములు హైకోర్టు అదేవిధంగా ఇతర కోర్టుల్లో న్యాయస్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటిపైన స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో వీటిని అక్రమ నిర్మాణంగా తీర్చడం జరిగింది. అయితే ఓవైపు కోర్టులో కేసులు కొనసాగుతుండగానే కొంతమంది అక్రమార్కులు మాత్రం వేరే గ్రామ పంచాయతీల పేరుతో వేరే గ్రామ సర్వే నెంబర్లతో భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని నిర్మాణాలు చేస్తున్నారు. దాంతో ఈ భూములను కాపాడేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. వాటిని అన్నిటి కూడా ప్రస్తుతం ఈ ఖాళీగా ఉన్నటువంటి స్థలాలను ఫెన్సింగ్ వేయడం అదేవిధంగా అక్రమంగా ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేయాలని చెప్పి కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ కార్యక్రమాన్ని అయితే చేపట్టడం. గత 3 రోజుల క్రితం మాత్రం ఇక్కడ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాధవ్ కూడా వచ్చి ఇక్కడ బాధితులకు బాస్టగా నిలిచారు. వాళ్ళందరూ కూడా హైకోర్టు తీర్పు వచ్చే వరకు తుది తీర్పు వెలువడే వరకు సంయమనం పాటించాలి హైడ్రా అని చెప్పి కూడా కోరినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా హైడ్రా అధికారులు మాత్రం ఇటు కూల్చివేతలకు ముందుకు వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా విలువైన భూములు ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ఎకరానికి 30-40 కోట్ల వరకు ఇక్కడ భూముల విలువ పలుకుతుంది. దాంతో కొంతమంది అక్రమార్కులు ఏదైతే పెద్ద ఎత్తున సర్వే నెంబర్లు అంటే దాదాపుగా 1300 ఎకరాల భూమి ఉండడంతో వాటిని కాపాడడం కూడా కొంత కష్టంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ రెవెన్యూ యంత్రాంగానికి. దాంతో కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నెంబర్లు వేసుకొని పర్మిషన్లు పాత తేదీల్లో పర్మిషన్లు తీసుకొని
వాటి నిర్మాణాలు చేసినట్టుగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా గత కొన్ని రోజులుగా ఈ కూల్చివేతలు ఆపేందుకు కూడా కొంత ప్రయత్నాలు జరిగాయి, రాజకీయం కూడా తెర వెనుక జరిగాయని చెప్పి సమాచారం అవుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఇంత విలువైన భూముల్ని కాపాడాలని చెప్పి మాత్రం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్లో మనం చూడొచ్చు, ఆ భవనం వెనుక వైపు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాటిని కూల్చివేతలు పాక్షికంగా కొన్ని అద్దాలు ధ్వంసమయ్యాయి, కొన్ని దర్వాజాలు కూడా కూలగొట్టడం జరిగింది. మొత్తానికి ఆ బాధితులు అయితే కొంత కన్నీళ్లతోటి ఇందులో అద్దెకుంటున్న వారు తమ సామాగ్రిని అంతా కూడా బయటకు తీసుకెళ్తున్నారు. తమకు ఇంకా కొంత సమయం ఇస్తే బాగుండేది, ఎలాంటి ముందస్తుగా సమాచారం లేకుండా కూల్చివేతలు చేపట్టారని చెప్పి కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఇక్కడ అంతా కూడా అద్దెకుంటున్నారు. సాధారణంగా అపార్ట్మెంట్ నిర్మిస్తే విక్రయాలు చేస్తారు, ఆ విక్రయాల్లో కొన్నవారు మాత్రమే ఉంటారు, లేదంటే కొన్నవాళ్ళు అద్దెకిస్తారు. కానీ ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి సంబంధించి కొంత లోను ప్రాసెస్, ఎందుకంటే ఇది ప్రభుత్వ భూమిలో ఉన్నట్టుగా కొంత వివాదాస్పద భూమిలో ఉన్నట్టుగా ఉండడంతో కొంత వీటికి లోన్లు రాలేదు. దాంతో ఎవరైతే ఈ నిర్మాణాలు చేపట్టారో ఈ రెసిడెన్సీని నిర్మించిన వారి వాళ్ళకు కిరాయిలకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో ఈ విచారణలో ఎవరు కూడా కొనుగోలు చేసినటువంటి వాళ్ళు లేరు, కేవలం అద్దెకుంటున్నారని చెప్పి హైడ్రా విచారణలో తేయడంతో దీన్ని పూర్తిగా కూల్చివేయాలని చెప్పి హైడ్రా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో స్థానికులతో కొంతమంది కూడా ఆయనతో వాగ్వాదానికి కూడా దిగడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ రక్షణలో భూముల పరిరక్షణలో తాము ముందుకే వెళ్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం మాత్రం తాత్కాలికంగా ఈ కూల్చివేతలకు కొంత బ్రేక్ ఇచ్చారు. ఈ 2 గంటల తర్వాత మరి ఏం జరుగుతుంది ఏంటన్నది కొంత తెలియాల్సింది. ఈ లోపు కొంత బాధితులు అయితే వీటిని ఆపేందుకు మాత్రం కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు సెలవు దినం కావడంతో ఎలాంటి స్టే ఇవ్వలేదని మాత్రం హైడ్రా అధికారులు స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ పరశురామ్, థ్యాంక్ యూ. चार्जिंग